నియోజకవర్గాల పునర్విభజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో కొత్త జోష్ నింపుతోంది. డీలిమిటేషన్ జరిగితే వారసుల ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతుందని వారు ఆశిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లోనే వారసుల అరంగేట్రానికి చాలా మంది ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై వైసీపీ అధినేత నీళ్లు చల్లారు. ఈసారికి మీరే పోటీ చేయండి, వచ్చే ఎన్నికల్లో చూద్దామని హామీ ఇచ్చారు. ఇప్పుడు నియోజకవర్గాల పెంపుతో తమ చిరకాల కోరిక తీరుతుందనే ఆశతో ఉన్నారట ఫ్యాన్ పార్టీ సీనియర్లు. వచ్చే ఎన్నికల్లో సీనియర్ల ఆశలు నెరవేరుతాయా? వారసుల పోటీకి లైన్ క్లియర్ అవుతుందా? అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పెంపుపై వైసీపీ సీనియర్ నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు. అసెంబ్లీ పార్లమెంటు సీటు పెరిగితే తమ వారసులకు ఏదో ఒక టికెట్ దక్కించుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచనగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలోని చాలా మంది నేతలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు విభజిత ఏపీ వరకు రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా పదవులు నిర్వహించిన నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంతకు మించి పదవులు చేపట్టడానికి కూడా అవకాశం లేదు. ఎలాగో తమ రాజకీయ జీవితం చివరి దశకు చేరుకుంటుంది కాబట్టి తమ వారసులను పొలిటికల్ స్క్రీన్ పై చూడాలని చాలా మంది నేతలు ఆశపడుతున్నారు. తాము కాస్త యాక్టివ్గా ఉండగానే తమ వారసులను చట్టసభల్లో చూడాలని ముచ్చటపడుతున్నారు. 2024 ఎన్నికల్లోనే ఆ అచ్చట ముచ్చట తీర్చుకోవాలని కొందరు వైసీపీ సీనియర్ నేతలు ప్రయత్నం కూడా చేశారు. ఇక మేము పోటీ చేయలేం, మా పిల్లలకు టికెట్ ఇవ్వండి వైసీపీ అధినేత దగ్గర అర్జీలు కూడా పెట్టారు. అయితే జగన్ మాత్రం 2024 ఎన్నికలు మనకు కీలకం కాబట్టి ఈసారికి మీరే పోటీ చేయాలని చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో మీ వాళ్లకు టికెట్ ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లోనే పేర్ని నాని, భూమాన కరుణాకర్ రెడ్డి, బుడి ముత్యాల నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు తమ వారసులకు టికెట్లు దక్కించుకున్నారు. గత ఎన్నికల రిజల్ట్ ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకొని పెరిగే నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట తమ వారసులకు టికెట్ ఇవ్వాలని అధినేతను కోరే ఆలోచన చేస్తున్నారని టాక్. వైసీపీలో వారసులకు టికెట్లు కోరుతున్న వారి సంఖ్య కాస్త పెద్దగానే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో చూస్తే బొత్స సత్యనారాయణ తన కూతురుని చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. అలాగే మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తన కూతురికి విజయనగరం టికెట్ కోరాలని చూస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ వారసులను బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తన వారసుడిని పోటీలో నిలపాలని చూస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ వారసులు పొలిటికల్ స్క్రీన్ పై యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గత ఎన్నికల్లోనే తన వారసుడికి టికెట్ ఇవ్వాలని అధినేతను కోరారు. తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి కూతుళ్లు కూడా అనూహ్యంగా పొలిటికల్ ప్రెజెన్స్లోకి వచ్చేయడంతో రానున్న ఎన్నికల్లో వారు కూడా టికెట్ రేసులో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. సీనియర్ల ఆలోచనలు, అంచనాలు ఎలా ఉన్నా 2029లో వచ్చేవి వైసీపీ అధినేతకు చావోరేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు. దీంతో కీలక స్థానాల్లో ప్రయోగాలకు వెళ్లకుండా తండ్రులే పోటీ చేస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయంతో వైసీపీ హైకమాండ్ ఉందని అంటున్నారు పార్టీ నేతలు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. కొన్ని చోట్ల సీనియర్లను ఎంపీలుగా పోటీ చేయించి అక్కడ అసెంబ్లీ టికెట్లు వారసులకు ఇవ్వాలన్న ఫార్ములా కూడా పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉందని సమాచారం. అయితే ఈ ఫార్ములాపై ఎన్నికల నాటికి ఉన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ గెలుపోటములపై వచ్చే నివేదికల ఆధారంగా పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారట. దీంతో నియోజకవర్గాలు పెరిగినా వారసులకు అవకాశంపై ఇంకా కొందరు సీనియర్లకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదంటున్నారు. సీనియర్ నేతలను తప్పించి యువ రక్తంతో ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సహా కూటమి పార్టీలు చూస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో చేదు అనుభవంతో యువతకు ప్రాధాన్యమిచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకెడతారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల నాటికి మళ్లీ సీనియర్లకే ప్రాధాన్యమిస్తారా లేక వారసులకు అవకాశం ఇస్తారా అన్నది కాలమే నిర్ణయిస్తుందని చెప్తున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు.